హాయ్ అండి. నేను మీ పావని. ఇవాళైతే మన వీడియోలో కంచిలో ఉండే విష్ణు కంచి టెంపుల్ అనమాట. కాంచీపురంలో 3 ఫేమస్ టెంపుల్స్ ఉంటాయండి. అది కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్, అలాగే విష్ణు కంచి, శివ కంచి అనమాట. మీరు కాంచీపురం వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఈ 3 టెంపుల్స్ దర్శనం చేసుకోకుండా మాత్రం రాకండి. చాలా బాగుంటాయన్నమాట. కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఏంటి, ఈ విష్ణు కంచి కూడా, విష్ణు కంచి టెంపుల్ కూడా చాలా మంచి హిస్టరీ ఉందండి. ఈ విష్ణు కంచి టెంపుల్లోనే బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయన్నమాట. ఇందులో ఉండే విష్ణుమూర్తిని వరదరాజస్వామి అని పిలుస్తారు. ఈ 1000 స్తంభాల గుడి ఉంది కదండి, ఇది కూడా చాలా బాగుందన్నమాట. టెంపుల్కి ఫ్రంటే ఉంది, 1000 స్తంభాలతో అద్భుతమైన మండపం అండి. ఇది ఏ పర్పస్తో కట్టారో తెలియదు కానీ ప్రతి స్తంభం కూడా ఎంత అద్భుతంగా చెక్కారంటే అంటే చాలా బాగుంది. మధ్యలోనే స్టేజ్ కూడా ఉందన్నమాట. స్టేజ్లో ఏం జరిగేవో తెలీదు, ఒకవేళ యజ్ఞాలు లాంటివి ఏమైనా జరిగేవేమో కూడా మాకు తెలియదు అనమాట. చాలా బాగుంది. టెంపుల్ అయితే చాలా ఖాళీగానే ఉంది మేము వెళ్ళిన టైంకి, కానీ అప్పుడే క్లోజ్ చేశారు. సో అందుకోసం ఆ టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి మొత్తం తిరిగేస్తున్నాం అనమాట. ఈ మండపం ఫ్రంట్ ఉన్న కోనేటిలోని వరదరాజస్వామి విగ్రహం ఉంటుందండి. ఎవ్రీ 40 ఇయర్స్కు అనుకుంటా, మేబీ నాకు తెలీదు, 40 ఇయర్స్కి ఒకసారి ఆ విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చి పూజలు చేస్తారంట. చాలా బాగుంటుందండి. టెంపుల్ కూడా చాలా బాగుంది. డెఫినెట్గా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.